మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? వృషభ రాశి వారు కేవలం ఈ డిసెంబర్ నెలలోనే కాదు, జీవితాంతము జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ఒకటి ఉందన్నమాట. అది స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా వ్యవహరించడం. అంటే స్త్రీ నుంచి ఎప్పుడు కూడా లాభము ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి, అలాగే నష్టము ఉంటుంది. ఎవరో ఒక స్త్రీతో విరోధము అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి ఎక్కువ మందికి ఉంటుందన్నమాట. ఉదాహరణకి వాళ్ళు పాపం కాంప్లిమెంట్లు ఇవ్వాలనుకుంటారు, వాళ్ళు ఏదో చెప్తారు, అది తప్పుగా మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఈ విధంగా అనమాట. సో ఈ వృషభ రాశి వారికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయి. అండ్ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి డిసెంబర్ 5 వరకు, ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆ గురుగ్రహం మిథున రాశిలోకి జరగడం వచ్చింది. అర్ధాష్టమ కేతు ఉన్నాడు. కాబట్టి డిప్రెషన్ ఎప్పుడు వస్తుందమ్మా? డిప్రెషన్ ఎప్పుడు లవర్ హ్యాండ్ ఇస్తే వస్తుంది. అంటే ఉద్యోగం పోతే కొంచెం పర్లేదులే, ఇంకో ఉద్యోగం వస్తుంది అనుకుంటాడు. ఏదో లవర్ పోతే ఏదో లవర్ దొరకనట్టుగా ఇవి బాగా ఎక్కువ డిప్రెస్ అయిపోయి ఇచ్చేస్తారు వీళ్ళు. కాబట్టి ఈ యొక్క డిప్రెషన్ అనేటటువంటిది అర్ధాష్టమ కేతు రాకుండా వీళ్ళు చూసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. అంటే మనకి డిప్రెషన్ ఇచ్చేటటువంటి వాళ్ళతో, నిరాశపరిచేవాళ్ళు, హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనం ముందుగానే మనం కనిపెట్టుకుని వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. అలా కనుక చేస్తే మనం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఆయిల్ సీడ్స్ నమ్ముకుంటే టాప్ అయిపోతాం. అలాగే ఇనప వ్యాపారాలలో వీళ్ళు నెంబర్ 1గా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావంగా వీళ్ళంతా కూడా వృత్తిలో ఒక విధమైనటువంటి ఉద్వేగము, తీవ్రత అనేటటువంటిది ఉంటుంది. సో ఎక్కడైతే ఉద్యోగస్తుల దగ్గర టెన్షన్ అనేది ఉండకూడదు. జాబ్ చేసే చోట ఎలా ఉండాలా? కంజీనియల్గా ఉండాలి, వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ ఈ వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి ఈ రాహు ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళి అవతలాలతో వితండవాదం చేస్తారు. దాంతో అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని వీళ్ళు కాస్త కలుషితం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రశాంతంగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి ధనస్థానములో గురుగ్రహం ఉండడం ద్వారా వీళ్ళకి ధన ఆదాయం పెరుగుతుంది. అనేక రకమైనటువంటి సోర్సెస్ ద్వారా ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. గతంలో ఆదాయానికి ఎదురు చూసేవాళ్ళు. వీళ్ళు 4 రకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు 4 రకాల వ్యాపారాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగాల కోసం ఏమీ ఢోకా లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు వీళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది అని మనం చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగం ఒక చోట, ట్రాన్స్ఫర్లు ఇల్లు ఒక చోట అనేటటువంటివి ఉన్నాయి. మరి ట్రాన్స్ఫర్లు అవ్వాలి కదా, కాబట్టి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి వీళ్ళకి కోరుకున్న చోట్లకు అవుతాయి. కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే విదేశాలకు వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ట్రంప్ లాంటి మహానుభావుల వల్ల కొంచెం అడ్డంకులు వస్తూ ఉంటే ఆ అడ్డంకులను కూడా దాటుకొని వీళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే పెళ్లి చూపులు, సంతానం, ఇవన్నీ కూడా వెళ్తారు, వీళ్ళు కూర్చుంటారు. అండ్ శుక్రుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల తప్పకుండా కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, బంగారాన్ని కొంటారు. ఈ కొన్నటువంటి బంగారాన్ని జాగ్రత్తగా వీళ్ళకు దాచుకుని జాగ్రత్తగా వేసుకోవాలా.
మన తిరుపతిలో ఒక ఆయన వచ్చాడు, మొత్తం ఒంటి నిండా గోల్డ్ మ్యాన్ అనేసారు చూసా. అలా వెళ్తే ఏం చేస్తారు, ఏదో దొంగలు పొడిచి పడేస్తారు. అంటే ఇలాంటి ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళు ఇతరులకు ఇచ్చినా అది వెనక్కి తిరిగి రాదు. అలాగే దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకొని వెళ్ళినట్లయితే కాస్త ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చుట్టాలు ఏమైనా చూస్తారో, లేకపోతే మనకు మేకతోలు కప్పుతారో, లేకపోతే ఫ్రెండ్స్ బాగుందబ్బా అని మేకతోలు కప్పుతారో అని అనుకున్నట్లు వెళ్తే మొత్తానికి ఏమవుతుంది, బోల్తా పడింది అన్నట్టుగా బోల్తా పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురుగారు, ఈ మాసంలో ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు? వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు న్యూ బిజినెస్ లో న్యూ విధంగా చూడరు, న్యూ లవ్ లో, న్యూ రొమాంటిక్ లైఫ్ లో చూస్తారు అనమాట. వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. సో ఈ యొక్క కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కొత్త శారీస్ కంపెనీస్, అలాగే ఫ్యాన్సీ షాపులు, తర్వాత గోల్డ్ షాపులు, ఆ తర్వాత చక్కగా పానీయాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లు కూడా, ఐరన్ ఫ్యాక్టరీస్, వేరే ఐరన్ ఇన్వాల్వ్డ్ ఏ ఫ్యాక్టరీస్, దాని ఏమంటారు, వెల్డింగ్ షాపులు, ఇలాంటివి కూడా బాగుంటాయి. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి కూడా వీళ్ళకి క్లిక్ అవుతారు. అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం మేము చేస్తున్నాం కాబట్టి మాకు సాఫ్ట్వేర్ తప్ప వేరేది రాదండి బిజినెస్, వేరేదంటే ఇప్పుడు ఆ బిజినెస్లోనే వీళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బీఫ్ అక్కడ తినేది, ఆ బీఫ్ రోల్స్ అని చెప్పి అమ్ముతారు, ఇక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. ఒకళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తే, బాబు మేము అలాంటి బిజినెస్లు చేయలేమంటారండి, మామూలు చేసుకుంటామని వాళ్ళకి అనుభవం అయినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం. అంటే ఇక్కడ కొత్తగా బిజినెస్లు, ఏ బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మొట్టమొదటగా జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు అడిగేటప్పుడు ఏ బిజినెస్లో అనుభవం ఉంది వీళ్ళకి, ఆ బిజినెస్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. కొత్త బిజినెస్లు పెట్టలేరు కదా వీళ్ళు. కాబట్టి హాస్టల్ వ్యాపారాలు, బిల్డర్స్గా, రియల్ ఎస్టేట్ రంగం వారు, ఇలాంటి హోమియో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి మొట్టమొదట మనం ఏం చెప్పాలంటే, ఇవన్నీ కూడా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జాతక రాశి ఫలాలు. అందువల్ల సూచనప్రాయం. ఇప్పుడు ఇగో ఎండాకాలంలో ఎండలు వస్తాయి అంటే మొత్తం 30 రోజులు ఎండలు రావు కదా, 4-5 రోజులు వర్షాలు కూడా వస్తాయి. ఆ విధంగా ఈ వృషభ రాశి వారికి సూపర్ సుఖాలంటే అస్తమాన సుఖాలు అయితే ఎలాగా, ఆ అమ్మాయి ఎవరో కోర్టులకు కేసేయడమో, లేకపోతే ఉద్యోగం చోట బాస్ వచ్చి వీళ్ళని సరిగ్గా చేయట్లేదు తీసి పడేయడమో, ఏదో ఒకటి ఉంటాయి. ప్రతి చోట దేవుడు ఒక ఫిట్టింగ్ పెడతాడు, ఒక సుఖం ఒక నష్టం అనేది. కాబట్టి అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సూచనప్రాయంగా చెప్పేది. ఇప్పుడు పర్సనల్గా వీళ్ళకి ఆదాయం ఎప్పుడు వస్తుంది, డబ్బు ఎప్పుడు వస్తుంది, ఇల్లు ఎప్పుడు కొంటారు, ఇల్లు ఎప్పుడు అమ్ముతారు, స్పెసిఫిక్ పాయింట్తో మనం చెప్పొచ్చు అనమాట. ఇది చెప్పాలి. వివాహం ఏమండి, మా అబ్బాయికి వివాహం ఇవ్వాలంటే పలానా మంత్లో పలానా తారీఖున అవుతుందని మనం చెప్పగలగాలి. అట్లీస్ట్ గుడ్ పీరియడ్ అనేది చెప్పగలగాలి. ఇవన్నీ కూడా నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా చేసుకుని, ఆ యొక్క ప్లానెట్స్ ఎంత వేగంతో వెళ్తున్నాయి, వెలాసిటీస్, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని, అతి ప్రాచీనమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని రెండింటిని మిక్స్ చేసి మనం చక్కగా మనం చెప్పొచ్చు వీళ్ళందరికీ కూడా, భక్తులకి. వీళ్ళంతా ఎవరైతే నిజ జీవితంలో ఏదైతే జ్యోతిష్యాన్ని తమ విషయాల్లో కనుక్కోవాలని అనుకుంటున్నారో లోభత్వం చూపించకూడదు వీళ్ళు. ఇప్పుడు కొన్ని కళలు ఉన్నాయి, సినీ, సంగీతం, ఇవన్నీ కూడా, జ్యోతిష్యము, సంగీతము, సింగింగ్, ఇవన్నీ ఫ్రీగా చెప్పించుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందని ఒక మేడం చెప్పినప్పుడు నేను నిజమే కదా అని నవ్వుకున్నాను. అంటే అవన్నీ గురు పరంపర నుంచి వచ్చేవి. గురు పరంపర నుంచి వచ్చేటటువంటివి గురువులు అడగరు. బట్ ఈ కాలంలో మరి వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి కమర్షియల్ అయిపోయారు. ఒక్కొక్క జ్యోతిష్కుడు 50,000 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఏదో ఒక 20,000 10,000 15,000 అవుతుందని చూసుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు అడ్వైజర్స్ అడిగి తీసుకొని వీళ్ళు వెళ్ళాలి. అలా చేసినట్లయితే అంటే వీళ్ళు ఏమిటి, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నానండి, ఈ టైంలో చేయొచ్చా చేయకూడదా అన్నాడు అనుకో, వీడు ఏమనుకుంటాడు, ఒక్క క్వశ్చన్కి ఎందుకు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, 10,000 లేకపోతే 5,000 10,000 15,000 అని అనుకుంటాడు. కానీ ఆ ఒక్క ప్రశ్నే వీడి జీవితాన్ని మారుస్తుంది.
ఇదంతా పెట్టచ్చు పెట్టకూడదు అని చెప్పడంలోనే జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నానండి, ఎస్ చేసేయి అని ఒక మొక్క అన్నామనుకో, చేసేస్తే ఇప్పుడు జాబ్ రాకపోతే ఆ డెసిషన్ ఏంటన్నది గురువు ఇస్తాడు. అలా కాకుండా మీరు డబ్బులు లేకుండా టైం పాస్ అని చెప్పి యూట్యూబ్లో కనబడిన ప్రతి ఒక్కరికి కొట్టు అడుగుతూ ఉంటే మీకు గౌరవం ఎక్కడుంది? అంటే జ్యోతిష శాస్త్రం అనేది గౌరవించాలి. కాబట్టి మనం పరిహారాలు కూడా, ఇప్పుడు మనం పరిహారాలు చెప్తున్నాం, ఎస్ ఇట్ విల్ చేంజ్ దేర్ లైఫ్స్. కానీ అలా కాకుండా ఏదో రావి చెట్టు చేయమంటున్నాడు, ఈయన పొట్ట చెట్టు మేడి చెట్టుకు చేయమంటున్నాడు అని అనుకుంటే ఎట్లా? మనం ఆ దేవతలను మనం అక్కడ ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చినట్టే, వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా యాంకర్వి, నువ్వు అడుగుతున్నావు అంటే ఏంటి, ప్రజలకు పనికొచ్చేలాగా మన ఇద్దరం క్వశ్చన్ అడుగుతున్నాం, ఆన్సర్ చెప్తున్నాం. మనం వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళు ఏం చేయాలి, గురుత్వం తీసుకుంటే మనకు రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా వింటారు, లేకపోతే వాళ్ళకే లాస్. కాబట్టి ఐ షుడ్ రెస్పెక్ట్ యూ. అంతేగాని నాకు ఒక్కడికే తెలిసి నేను నీకు చెప్పడానికని నేను దేవుడు పియ్యేలాగా బిల్డప్లు ఇస్తూ చెప్తే కుదరదు. సో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి వారికి చచ్చిపోతారు, లేకపోతే వీళ్ళు పరిహారాలు చేసుకోకపోతే. కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మనం సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. గరిక గడ్డి పీక్కొచ్చి గరిక గడ్డితో వినాయకుడికి ఓం గణేశాయ నమః అంటూ మంత్రోపదేశంతో మనం స్వామివారికి గణపతికి మనం పూజ చేసుకోవాలి. అలాగే జగన్మాత అయినటువంటి ధూమావతి అమ్మవారికి మంత్ర అనుష్ఠానము, మంత్ర జపము లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా అయిపోతుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ మాసం అంతా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.